సహజంగానే పరీక్షలు వస్తే పిల్లలు అలా ఉండాలి, ఇలా ఉండాలని ఉపాధ్యాయులు చెప్పడంతో పాటు తల్లిదండ్రులు కూడా ఎలా ఉండాలో చెప్పడం గమనిస్తూ ఉంటాం. వాళ్ళు వీళ్ళతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చెప్పడంతో బాగా ఒత్తిడి ఎదుర్కోక తప్పదు. నేటి పోటీ ప్రపంచంలో చదువు ముఖ్యమే. అయినా పిల్లల శక్తి స్వభావాన్ని బట్టి తల్లిదండ్రులు తమను తాము అర్థం చేసుకుని ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన సమయం ఇదని అంటున్నారు నిపుణులు. ఇక ఫిబ్రవరి వచ్చిందంటే పరీక్షల కాలం మొదలైనట్టే. ఏడాది మొత్తం చదివినదంతా ఈ పరీక్షల్లో రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి. లేకపోతే అమ్మా నాన్న ఏమనుకుంటారోనని పిల్లల టెన్షన్. అదే సమయంలో పిల్లలకు తక్కువ మార్కులు వస్తే ఇరుగు పొరుగు ఏమనుకుంటారు అని తల్లిదండ్రుల టెన్షన్. ఇంత టెన్షన్ అవసరమా? ఎగ్జామ్స్ వస్తే ఇల్లు ప్రశాంతంగా ఉండటం మంచిదే కానీ చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్దంతో పిల్లాడు చదువుకుంటున్నాడు అరవకండి అనే గుసగుసలతో విడ్డూరంగా ఉండటం సమంజసమా? పరీక్షలు రాయాలి కాబట్టి పిల్లలకు టెన్షన్ ఉంటుంది. పరీక్షల్లో మార్కులు బాగా రావాలని చాలామంది విద్యార్థులు రాత్రిపూట చదువుకుంటూ ఉంటారు. పిల్లలు వద్దంటున్నా కొందరు పెద్దలు నిద్ర మానేసి వారి పక్కనే కూర్చుంటారు. నిద్రపోకుండా టీ కాఫీలు వంటివి అందిస్తూ ఉంటారు. కలత నిద్రతోనే పొద్దున లేచి మరీ అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈ నిద్రలేమి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోజంతా ఇంటి పనులు చేసే తల్లులు రాత్రుళ్ళు నిద్రపోకపోవడంతో అలసిపోయి అనారోగ్యం బారిన పడుతూ ఉంటారని అంటున్నారు. పరీక్షల వేళ పిల్లల ఆరోగ్యం ఎంత ముఖ్యమో తల్లి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. పిల్లలకు మంచి మార్కులు రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలే ఫస్ట్ రావాలని పట్టుదలతో ఉంటారు. పరీక్షల సమయంలో పిల్లల కన్నా వీరే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. చదువుతున్న పిల్లల్ని గదమాయించడం, అన్నీ చదివావా అని మాటిమాటికి అడగడం, కాసేపు పక్కన వెళ్ళినా కసురుకోవడం, వేరే వాళ్లతో కలవనివ్వకుండా చదవమనడం వంటివి చేస్తూ ఉంటారు. పిల్లలు పరీక్ష సరిగ్గా రాస్తారా లేదా అన్న భయంతో బీపీ తెచ్చుకోవడం కూడా చేస్తుంటారు. కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చిన్నారుల మీద నెగటివ్ ఎఫెక్ట్ చూపించి వారిని మరింత భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల అటు తల్లిదండ్రుల శారీరక ఆరోగ్యం దెబ్బతింటే ఇటు విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది అని కూడా అంటున్నారు. కాబట్టి పరీక్షల వేళ శాంతం వహించి చదివించాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఎంత ప్రశాంతంగా ఉంటే పిల్లలు అంత బాగా చదువుతారని నిపుణులు అంటున్నారు. బాగా చదువు, చదవకపోతే జీవితం వేస్ట్ లాంటి మాటలు మాట్లాడకూడదంటున్నారు. ఏ సబ్జెక్టుల్లో వారు ఇబ్బంది పడుతున్నారో కనుక్కొని అందులో వారి సందేహాలు తీర్చాలి. అవసరమైతే యూట్యూబ్ వీడియోలు చూసి తగిన అంశాలు రాసుకుని వారికి వివరించాలి. రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టాలని కోరకుండా కాసేపు పిల్లల్ని బయటకు పంపించాలి. కంబైన్డ్ స్టడీ చెయ్యాలని పిల్లలు కోరితే అందుకు సహకరించాలి. రాత్రిపూట భోజనమయ్యాక ఒక 10-15 నిమిషాల పాటు వారితో కలిసి వాకింగ్ చేయాలి. ఆ సమయంలో పరీక్షల గురించి వారితో చర్చించాలి. వారిలో ఉన్న భయాలు పోగొట్టాలి. పరీక్ష రాసి వచ్చాక వారిని ప్రశ్నలతో వేధించకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇక పరీక్షలు వస్తే తల్లిదండ్రుల రోజువారీ కార్యక్రమాలు కూడా మారిపోతూ ఉంటాయి. పొద్దున్నే లేచి పిల్లల్ని లేపడం, వారిని చదువుకోమని చెప్పి పనులు చేసుకోవడం, ఎవరిని ఇంటికి రానివ్వకుండా కట్టుదిట్టం చేయడం వంటివి చేస్తూ ఉంటారు. బయటకు వెళ్లాల్సిన పనులను వాయిదా వేసి 24 గంటలు పిల్లల పక్కనే ఉంటూ ఉంటారు. ఇదంతా వారు ప్రేమతో చేసినా పిల్లలపై చూపే అతి నియంత్రణ ఇబ్బందిగా మారుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మీద భయం, కోపం, చిరాకు పెరుగుతాయని అంటున్నారు. అందుకే ఇంటిని పిల్లలకు దేవాలయంగా మార్చాలి తప్ప టార్చర్ పెట్టే నిలయంగా ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.